హలో అండి. బతుకమ్మ పండుగ అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది తెలంగాణలో బాగా జరుపుకుంటారు అని. అయితే మా నూజివీడులో కూడా ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అని అంటూ ఉండేవారు. మాకైతే తెలిసేది కాదండి నా చిన్నప్పుడు. ఇంకా కొంచెం పెద్దయిన తర్వాత ఎట్లా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే తెలిసిన ఆంటీ ద్వారా తెలిసింది. ఆంటీ పెడతారట. ఇక అప్పటినుంచి ప్రతి సంవత్సరం కూడా నేను కూడా వెళ్ళి ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేసి వస్తూ ఉంటానండి. బతుకమ్మ అంటేనే పూల పండుగ కదండీ! చక్కగా రకరకాల రంగుల పూలతో అమ్మవారిని అలంకరించుకొని తంగేడు, మందారం అలా అన్ని పూలతో అలంకరించుకొని గౌరీదేవికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇన్ని పూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆంటీ అని అడిగాను నేను. అయితే ఆంటీ చెప్పారు, షాప్లో ఉంటారు కదమ్మా వాళ్ళు తీసుకొస్తారు అని చెప్పారు. సో అట్లా షాప్లో ఉండే అన్నయ్య వాళ్ళు తీసుకుని వచ్చి ఈ 9 రోజులు కూడా పూలు పొద్దున పూట కోసుకొచ్చి ఇస్తారట. ఇంకా మధ్యాహ్నం నుంచి భోంచేసి చక్కగా కూర్చుని ఎవరైతే చేసే అలవాటు ఉన్న వాళ్ళు వచ్చి చేస్తారు ఆంటీ వాళ్ళకి. కానీ బాగా చేస్తారండి. మధ్యాహ్నం 3 కల్లా కంప్లీట్ చేసేసుకుంటారు. నైవేద్యాలు అన్నీ చేసుకుని ఈవినింగ్ 6 కల్లా ఎక్కడైతే బతుకమ్మని పూజ చేస్తారో అక్కడికి తీసుకుని వెళ్ళి పెడతారు. ఇదిగోండి, ఇంకా మేమైతే నిన్న రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. ఫస్ట్ రోజు అయితే ఫుల్గా వర్షం పడిందండి. ఇది రెండవ రోజు నిన్న. అంటే ఇంకా ఈవినింగ్ 7 అయిందండి మేము వచ్చేటప్పటికి. ఇదిగోండి, ఇది ఆంటీ వాళ్ళు పెట్టిన బతుకమ్మ. నిన్న చక్కగా తంగేడు, మందారం అలాగే అన్ని పూలతో చక్కగా పెట్టారు. ఇంకా మా యోగి అయితే ఈ బతుకమ్మల దగ్గర అగో చూడండి వెళ్ళి ఫోటో దిగడానికని వెళ్ళి మొత్తం అంతా చూస్తోంది. ఎట్లా పెట్టారు, ఏంటి ఇన్ని పెట్టారు అన్నట్లుగా చూస్తూ ఉందండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బతుకమ్మ దగ్గర పూజ అది అయిపోయింది. ఒక సైడ్ కోలాటం వేస్తున్నారు. ఇంకా కర్రలు పట్టుకుని కోలాటం వేయడానికని వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. అందరూ కూడా పెద్దవాళ్ళు కదా, చిన్నపిల్లకి ఎక్కడ తగులుతుందో అని చెప్పి వద్దు వద్దు అని అన్నారు. నిజంగా నాకు నిన్న ఎంత బాగా అనిపించిందంటేనండి, 2 మంత్స్ తర్వాత మా మమ్మీ శారీ కట్టుకుని, అంటే కొంచెం ఓపిక వచ్చి నేను వస్తాను బతుకమ్మ దగ్గరికి అని చెప్పి వచ్చిందండి. 2 మంత్స్ అయింది ఫీవర్తో సఫర్ అవుతూ, హెల్త్ బాగోక రాలేదు. ఇంకా నిన్న వచ్చిందండి బతుకమ్మ దగ్గరికి. ఇదిగోండి, పూజ అది అయిపోయిన తర్వాత 9 to 9:30 మధ్యలో బతుకమ్మని తీసుకుని వెళ్ళి నీళ్ళలో ఓడలాడిస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ గౌరీమ్మని తీసుకుని వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత ఈ పూల బతుకమ్మని తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రదక్షిణ చేసి నీటిలో ఓడలాడిస్తూ ఉంటారండి. ఇదిగోండి చూడండి, బతుకమ్మను పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. నేను ఒక 4 ఇయర్స్ నుంచి వెళ్తున్నానండి ఇక్కడికి. ఫస్ట్ టైం అండి నీటిలో ఓడలాడించడం చూడటం. అంటే ఎప్పుడూ కూడా 11-11:30 వరకు పూజలు, కోలాటం, ఆడుకోవటం అన్నీ అవుతూ ఉండేవండి. కానీ ఈ సంవత్సరం అట్లా కాదు అని చెప్పి 9 to 9:30 కల్లా క్లోజింగ్ అన్నారట. అందుకని చెప్పి 9:30 లోపు నీటిలో ఓడలాడించేసి ఇంకా తర్వాత వాయినాలు అవి ఇచ్చుకుంటారు కదా, అవన్నీ అవుతూ ఉన్నాయండి. ఇదిగోండి గౌరమ్మ. ఇంకా ఈ అక్క నీటిలో ఓడలాడిస్తూ ఉంది గౌరమ్మని. మాకైతే ఇక్కడ ఇదివరకు 23 అట్లా వచ్చేవండి బతుకమ్మలు. ప్రెజెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం 19 బతుకమ్మలు మాత్రం పూజలు అందుకుంటూ ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఒక పెద్ద బతుకమ్మ ఉంటుందండి. అది ఇంకొక ఆంటీ పెడతారు. ఈ సంవత్సరం ఆంటీ వాళ్ళు పెట్టలేదండి. ఈ బతుకమ్మలన్నిటికన్నా అది చాలా పెద్ద బతుకమ్మ. నేను మోస్ట్లీ చూస్తాను, ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీకు చూపిస్తానండి. బతుకమ్మ నీటిలో ఓడలాడించి వచ్చిన తర్వాత ఇట్లా వాయినాలు ఇచ్చుకోవడానికి ముందు ఇట్లా అందరూ కూడా గౌరమ్మకి చక్కగా ఒక పాట ఉంటుందట. పాట పాడుకుని అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఒకరికొకరు వాయినాలు అందించుకుంటూ ఉంటారండి. మొదటి నుంచి చివరి వరకు బతుకమ్మ పూజ చూడటం ఫస్ట్ టైం అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదండి. నేను ఈ 9 days కూడా మీకు పూజ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.